కాలింగ్ ఆర్మీ అనే పేరుతో ఆల్రెడీ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఒక బెల్ట్ తోటి అంటే ఒక కేబుల్ తోటి ఒక విద్యార్థిని చితక్కొడుతున్న వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో ఇప్పటికే దానికి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఈరోజు రమణ ఏదైతే కాలింగ్ ఆర్మీ నడిపిస్తున్న రమణని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సరే, ఈ కాలింగ్ అనే ఆర్మీ అనే పేరుకు సంబంధించి ఒక విద్యార్థిని చితక్కొడుతుంది వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వచ్చింది. దీనిపై నారా లోకేష్ కూడా స్పందించారు. పోలీసులు కూడా ఆల్రెడీ దీన్ని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. సో ఏ విధంగా అరెస్ట్ చేస్తే అసలు ఎందుకు ఆయన అబ్బాయిని చితక్కొట్టాల్సి వచ్చింది? వైరల్ అయినటువంటి ఆ వీడియోని ఇమీడియట్గా మా ఎస్పీసీ మహేశ్వర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. ఒక కేసు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో ఏంటంటే అది 2023 డిసెంబర్ 28వ తారీఖున ఒక షాపింగ్ మాల్లో ఏదో చిన్న అయిన గొడవకి ఇతను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి తప్పు చేశారనే ఉద్దేశంతో వాళ్ళని కొట్టినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఏదేమైనా ఒక మైనర్ పిల్లల్ని ఆ రకంగా హింసించడం అనేది చాలా క్రూరంగా హింసించినట్టు కనిపించింది కాబట్టి అది చట్ట ప్రకారం నేరం. దాని మీద కేసు నమోదు చేసాం. ఇమీడియట్గా వితిన్ 24 hours అతను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచాం. ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో కూడా పంపడం జరిగింది. అంటే ఈ కాలింగ్ ఆర్మీ అనే ఒక సంస్థ పెట్టడం జరిగింది. ఇది ఎక్కడైనా ఈ సంస్థలు అనేవి మామూలుగా ట్రైనింగ్ సెక్షన్ అలాంటివి ఉంటాయి అనుకోవచ్చు ఎక్కడైనా? దేనికైనా ఒక రిజిస్ట్రేషన్ ఉంటుందండి, ఒక పద్ధతి ఉంటుంది. బట్ దీంట్లో మేము రికార్డ్స్ వెరిఫై చేస్తే ఈయనకి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేనట్టుగానే కనిపించింది. దాని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము లెటర్ పెడుతున్నాం. వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్, ఎనీ పర్మిషన్స్ ఆ విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద సంబంధిత అధికారులకు రిపోర్ట్ కూడా పంపుతున్నాం. వారు చర్యలు తీసుకుంటారు. అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది బాగా హల్చల్ అయింది. అటు ఫేస్బుక్లో కానీ ఇవన్నీ కూడా మనకు తెలిసి శ్రీకాకుళం జిల్లా ఇలాంటి వీడియో మొదటిసారిగా రావడంతో ఈ చాలా వరకు భయప్రాంతాలు, కొంతమంది విద్యార్థులు కూడా భయప్రాంతాలకు గురయ్యారు. సో దీని మీద ఎలాంటి చెప్పబోతున్నారు? ఎవరూ భయం పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మా దృష్టిలోకి వచ్చిన 24 గంటల్లోనే పూర్తి స్థాయిలో చర్య తీసుకోవడం జరిగింది. మాకు దృష్టిలో రాకపోయినా ఇక్కడ సోషల్ మీడియా ద్వారా మాకు తెలిసినా సరే మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. మేము చర్య తీసుకుంటున్నాము కూడా. కాబట్టి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేదు, మేము భరోసా ఇస్తున్నాం. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే మా దృష్టికి మీరు తీసుకువస్తే తప్పకుండా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలింగ్ ఆర్మీ అనేది సీజ్ చేయడం జరిగిందా, లేకపోతే దానికి సంబంధించిన నోటీసులను ఇస్తున్నారా? సీజ్ చేసే పవర్ నాకు లేదండి. చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నాము. ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. పోలీస్ అధికారులు 24 గంటలు ఏదైతే మైనర్ అబ్బాయిని చితక్కొడుతున్న వీడియో రావడంపై ఆల్రెడీ పోలీసులు స్పందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆల్రెడీ ట్వీట్ చేయడంతో పాటు ఇంకా కొంచెం కేసును కూడా ఫాస్ట్గా మూవ్ చేశారు. అయితే ఎవరైతే రమణ ఆర్మీ కాలింగ్ ఏరియా నడుపుతున్నారో దానికి ప్రస్తుతానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు కనుక దాని మీద కూడా ఆల్రెడీ కేసు కట్టాయని చెప్తున్నారు. అయితే చాలా వరకు విద్యార్థులు ఇలాంటి అవస్థలు పడుతున్నారు కనుక ఎవరు అయితే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. శ్రీకాకుళం నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.